ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అబ్రహాము దైవజనుని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించినాడో మనము ఎరుగుదుము. దేవుని వాక్యానుసారముగా అబ్రహామును దేవుడు తన కొరకై సాధనముగా ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామా, నీ సంతానము ఆకాశ నక్షత్రం వలె విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. తన యొక్క 100వ ఏట దేవుడు ఇస్సాకును అబ్రహాముకు అనుగ్రహించి తన మహిమను చాటుకున్నాడు. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును అని దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది. నిశ్చయముగా అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవరు ఆపలేరు. దేవుడు గనుక ఆపినట్లయితే ఎవరు కూడా దీవించలేరు. కనుక నిశ్చయముగా దేవుడు అబ్రహామును దీవించిన దేవుడు క్రీస్తు యేసులో మనల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అన్యజనులమైనటువంటి మనకు అబ్రహాం పొందిన ఆశీర్వాదం దేవుడు అన్యజనులమైనటువంటి మనకు కూడా అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్లగా మనకు బదులుగా సిలువలో త్యాగం చేస్తూ వచ్చినాడు. తద్వారా గలతీయులకు రాసిన పత్రికలో దేవుడు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై ఆయన మన కొరకు శాపమై ఉన్నాడని రాయబడుతూ వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము యొక్క సంతతికి చెందినటువంటి వారుగా పరిగణించబడుతున్నారు. విశ్వాసమును బట్టి ఇలాగున మనం గమనించినప్పుడు లోకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఇంటిని ప్రభువారు దర్శించినప్పుడు జక్కయ్య నిలబడి ప్రభువారితో అంటున్నాడు, ప్రభువా, నేను ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకుంటేనో వాని యొద్దకు 4 గంటలు నేను చెల్లించదనని ఎప్పుడైతే జక్కయ్య తన పాపముల విషయమై ఒప్పుదల కలిగి ఉంటున్నాడు, వెంటనే ప్రభువైన యేసయ్య ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమనగా, ఇది నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే అని జక్కయ్యను గురించి యేసయ్య సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, విశ్వాసమును బట్టి జక్కయ్య అబ్రహాము కుమారుడిగా ఎంచబడుతూ వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చినటువంటి నీవు నేను మనమందరం కూడా అబ్రహాము సంతానముగా పరిగణించబడుతున్నాం. దైవజనుడు అబ్రహాము కలిగిన విశ్వాసమును మనము కూడా కలిగి అంతవరకు ఆయన వైపు చూస్తూ ముందుకు సాగినట్లయినా అటువంటి దీవెనలు మనం పొందుదుముగాక.